హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1.3లో సెకండ్ క్వశ్చన్. యు నో దట్ 1.7 ఈజ్ ఈక్వల్ టు 0.142857. ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్, అంటే రిపీట్ అవుతూనే ఉంటుంది, టర్మినేట్ అవ్వదు. ఇలా ఇచ్చిన నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఉంది కదా, ఈ డెసిమల్ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు 1/7 వచ్చింది కదా, నెక్స్ట్ 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాం, 2/7, 3/7, 4/7, 5/7 అట్లా రాస్తాం కదా. అట్లనే వాళ్ళు ఏమి ఇచ్చారంటే 1/7ని 0.142857, అంటే మనం ఇలా లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తూ ఉంటే మనకి ఇలా వస్తుంది కదా. ఆల్రెడీ లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, అలా డివిజన్ మెథడ్లో వస్తూనే ఉంటుంది, అంటే నాన్ టర్మినేటింగ్, రిపీట్ అవుతూనే ఉంటుంది. అట్లనే మనకి ఏం చేయమన్నారు, యూ కెన్ ప్రిడిక్ట్ దట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్. ఈ డెసిమల్ ఇప్పుడు 1.7 వాళ్ళే చేశారు. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమంటున్నారు, 2/7, 3/7, 4/7, 5/7, 6/7. నేను ఒక్క షార్ట్ జస్ట్ 1-2 మినిట్స్లో చేసినాను. 1/7 అనేది వీడియో అనేది ఇక్కడ చేశాను కదా. ఈ వీడియో నెక్స్ట్ ఆల్రెడీ మనము టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ చేసాము. అది చేయడానికి నాకు ఎంతసేపు పట్టింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మినిట్స్ పట్టింది అనుకోండి. అలానే నేను ఇక్కడ 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ఆన్సర్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా ఎక్కువనే పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ ఏమంటున్నారు, ఆర్ వితౌట్ యాక్చువల్ డూయింగ్ మెథడ్, లాంగ్ డివిజన్ మెథడ్ కాకుండా మీరు వేరే మెథడ్లో ట్రై చేసి చెప్పండి అంటున్నారు. అంటే మనం ఇలా ఏమంటారు, టర్మినేటింగ్ లాంగ్ డివిజన్ మెథడ్ ఇట్లా కాకుండా మీరు ఇలా చేయకుండా ఎలా చేయగలుగుతారు అని చెప్పారు. మనం ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మెథడ్ కాకుండా నేను ఇంకో మెథడ్ ఎలా చేయగలుగుతాను, గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారు, 1/7 ఈజ్ ఈక్వల్ టు 0.142857 ఇచ్చారు. ఇంకా మనకి హింట్ ఏమి ఇచ్చారు, 2/7, 3/7 అలా ఇచ్చారు కదా. నేను ఏం చేశాను, 2ని సపరేట్, 3ని సపరేట్, 4ని సపరేట్, 5ని సపరేట్, 6ని సపరేట్ చేశాను. చేసి 1/7 ఇచ్చానా. ఇది ఈజీ మెథడ్ కదా. లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది కదా. చేసేసి 2 ఇంటూ మనకి ఇచ్చినారు 1.7 ఇచ్చారు కదా, దాంతో మల్టిప్లై చేశాను. మల్టిప్లికేషన్ ఈజీ కదా, డివిజన్ కన్నా ఇది డైరెక్ట్గా మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. 3 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 0.142857, 5 ఇంటూ చేయాలి, 6 ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే ఇవి వస్తాయి ఆన్సర్. ఇంకొకటి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ 2 ఇంటూ నేను మల్టిప్లికేషన్ చేసినప్పుడు 0.285714, నెక్స్ట్ 3తో చేస్తే 0.428571, నెక్స్ట్ 4తో చేస్తే 0.571428, నెక్స్ట్ 5తో చేస్తే 0.71428, నెక్స్ట్ ఇక్కడ చూస్తే 0.8571. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2857 వచ్చిందా, మళ్ళీ ఈ 28 తీసేసి 4258 వచ్చింది. 57 అంటే కొద్దిగా ముందుకు జరుగుతూ ఉంది, ఇలా జరుగుతూ వచ్చింది. 71 వచ్చిందా, ఇక్కడ చూడండి 85 వచ్చింది, అంటే జరుగుతూ వస్తూ ఉంది ఈ డెసిమల్స్ అనేవి, అంతే. ఇలా ఈజీ మెథడ్తో మనం రిపీటింగ్ డెసిమల్ చేయకుండా, డెసిమల్ ఫ్రాక్షన్ లాంగ్ డివిజన్ మెథడ్ కాకుండా ఇలా ఈజీ